మరో బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు జిల్లాలో మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన అనంతసాగరం తహసీల్దార్ జయవర్ధన్పై జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా వేటు వేశారు. మహిళా సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలు రుజువు కావడంతో ఆయన్ని తక్షణమే విధుల్లోంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగిని జయవర్ధన్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ లైంగికంగా వేధిస్తున్నారని ఫిబ్రవరి 6వ తేదీన ఆత్మకూరు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన లోకల్ కంప్లైంట్ కమిటీ బాధితురాలి ఫిర్యాదులో వాస్తవం ఉందని నిర్ధారించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి క్రమశిక్షణ తప్పినందుకు ఆయనపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం తహసీల్దార్ను సస్పెండ్ చేస్తూ ఆయన హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని అధికారులు ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ నాగతేజ్ అందిస్తారు. నాగతేజ్, ఇక నెల్లూరు జిల్లాలో మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులు పాల్పడిన తహసీల్దార్ జయవర్ధన్పై వేటు వేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? థ్యాంక్ యూ రాజ్ కుమార్. నెల్లూరు జిల్లాకు సంబంధించి అనంతసాగరం తహసీల్దార్ సస్పెన్షన్ విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే దీనికి ప్రధాన కారణం మహిళా ఉద్యోగిపై కూడా వేధించలే అన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఇప్పటికే అనంతసాగరం సంబంధించినటువంటి తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో జయవర్ధన్ కూడా అతను అనేక పలు అభియోగాలు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇటీవల కాలంలో కూడా తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసేటువంటి ఓ మహిళా ఉద్యోగిని ఆయన వేధింపులకు గురి చేసినట్లు కూడా బాధితురాలు ఇటీవల కాలంలో ఆత్మకూరు ఆర్డీఓ పావని కూడా ఆమె ఫిర్యాదు చేసిన పరిస్థితుంది. అయితే ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు ఈ యొక్క అంశంపై క్షుణ్ణంగా ఫిర్యాదు చేయడంతో లోతట్టు దర్యాప్తు ప్రారంభించారు. జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఐసిడిఎస్ కావచ్చు, డిఆర్డీఏ పీడలను కూడా ఆదేశించి దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఆ కేసుకు సంబంధించి వాళ్ళందరూ కూడా జిల్లా అధిష్టానం దృష్టి తీసుకోవాలని చెప్పి కూడా రహస్యంగా విచారించిన పరిస్థితుంది. అయితే ఈ యొక్క విచారణలో కూడా పూర్తి స్థాయిలో ఆయన మహిళ పట్ల చేసినటువంటి అనేక ఏదైతే ఇబ్బంది గురి చేస్తుంది కావచ్చు, ప్రత్యేకించి ఆయన యొక్క ఉద్యోగ వ్యవస్థ కూడా ఆయన చేసినటువంటి పలు కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో అభియోగాలన్నీ కూడా వాస్తవాలని నివేదికలు రావడం కూడా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కూడా పూర్తి స్థాయిలో సీరియస్ గా అయినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మహిళా ఉద్యోగంపై వేధింపులే దీనికి ప్రధాన కారణం అని కూడా దీనికి సంబంధించి ఉన్నత స్థాయి అధికారులు చెప్తున్నారు. ఏదైతే యొక్క మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఇటు పూర్తి స్థాయి విచారణ అనంతరం కూడా మహిళా ఉద్యోగి ఫిర్యాదు కూడా ఉన్నటువంటి జయవర్ధన్ సక్రమంగా సేవలు అందించేటటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అనేక అభియోగం ఉండటం కూడా పూర్తి స్థాయి విచారణ జరుగుతున్న కూడా ఆయన్ని సస్పెండ్ చేశారు. నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక బాధ్యతమైనటువంటి ఉద్యోగం ఉండి ఇలాంటి తరహాలో తోటి మహిళా ఉద్యోగంలో ఇబ్బంది పెట్టడంపై కావచ్చు, ప్రత్యేకించి ఆయన చేసినటువంటి పలు వివిధ అక్రమాలపై కూడా పూర్తి స్థాయిలో ఫిర్యాదులు రావడం, ప్రత్యేకించి ఆయన సస్పెన్షన్ వ్యవహారం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మొత్తం స్థానిక ప్రజలతో పాటు తోటి ఉద్యోగస్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి ఇలాంటి అధికారులు జిల్లాలో ఇంకెవరు ఉంటే కనుక వాళ్ళు కూడా యొక్క సస్పెన్షన్ వ్యవహారంలో కూడా ఒక భయానక వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి. రాజ్ కుమార్. ఓకే, రైట్ నాగతేజ్, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.